ఎక్కడ లక్ష్మీపూర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే దావా వసంత జడ్పీ చైర్మన్ గారికి, మరియు గ్రామస్తులకు, మా పాలకవర్గానికి, ప్రజలకు, మహిళలకు, యూత్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, నేను నా ఈ సర్పంచ్ కాలంలో 5 సంవత్సరాల్లో అంటే నా వంతుగా నేను బాగా చెప్పుకుని గొప్పతనం కాదు, కానీ ఒక గ్రామ పంచాయతీ కనీసం ఒక 5 కోట్ల దాదాపు వివిధ రకాలైనటువంటి పనులు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి మరియు గ్రామస్తులకు, జడ్పీ చైర్మన్ గారికి, మా పాలకవర్గానికి, ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. ప్రజలు కోరుకోలేదు, ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల సౌకర్యార్థం కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్నీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ కాలం నుండి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నీళ్ళు ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, మరి రైతు బంధు ఇచ్చిర్రు, రైతు బీమా ఇచ్చిర్రు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి గ్రామం ఏ విధంగా బాగుండాలని చెప్పేసి అనేక సౌకర్యాలు తీసుకొచ్చిండ్రు. మొన్ననే వచ్చింది, వాళ్ళు అమలు చేస్తా అంటున్నారు, అమలు చేస్తే సంతోషం, కానీ ఇప్పుడే ఏర్పడుతున్నది ఆ బాధ చాలా వర్ణానితం. ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈనాడు కొన్ని పేపర్లలో చూస్తే పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి, మరి ఆ దుస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఎండిపోతున్నాయో మరి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఒక మడి కూడా ఎండలేదు, ఇప్పుడేమో ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అది కాదు, మేమందరం కూడా లక్ష్మీపూరు గ్రామం రూరల్ మండల్ పక్షాన, రైతుల పక్షాన కూడా కరెంటు నీళ్లు చక్కగిస్తే రైతాంగం బాగుంటుంది. మరి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చినప్పుడు మంచిగా పనిచేయాలి. ఏనాడు కూడా రైతు పొలం ఎండిపోకుండా మీరు దానిపై దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు గ్రామ పంచాయతీ భవనాన్ని 20 లక్షల రూపాయలతోటి ప్రారంభించుకున్నాం. కేసీఆర్ గారు ఎంత దూరదృష్టితోటి ఆలోచిస్తారంటే, గ్రామం బాగుండాలి, గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆ గ్రామంలో ఒక ఇంట్లో మనం లేచిన తర్వాత ఇల్లుని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో గ్రామం కూడా అంత పరిశుభ్రంగా ఉండాలంటే మరి గ్రామ సర్పంచ్ గారికి బాధ్యతలు పెంచడం జరిగింది. మరి పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, ఈ విధంగా అనేక రకాల సదుపాయాలు సమకూర్చి జైత్యాల పట్టణంలో మున్సిపల్ ట్యాంకర్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగా ట్యాంకర్ ఇచ్చిండ్రు. అదేవిధంగా చెత్త సేకరణ, ఊర్లలో, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండద్దు, ప్రజలు అనారోగ్య బారిన పడద్దు, దోమలీగలు రావద్దు, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు రావద్దని చెప్పేసి మరి తడి పొడి చెత్త సేకరణ కోసం ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసి దాన్ని డంపియార్డ్కి తరలిస్తే ఊరంతా కూడా పచ్చదనం, పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మరి ఆనాడు హరితహార అనే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆకాంక్ష. చూస్తే చిన్నగానే అనిపిస్తాయి కావచ్చు, చెత్త తీసుకుపోవడానికి వచ్చింది ట్రాక్టర్ అని అంటే అది చూడడానికి చిన్న విషయమే అనిపిస్తుంది. కాకపోతే దానివల్ల రోగం వచ్చినప్పుడు హాస్పిటల్లో డబ్బులు పెట్టినప్పుడు తెలుస్తుంది. అంత దూరంగా ఒక ఇంట్లో పెద్దలాగా కేసీఆర్ గారు ఆలోచించి ఆ విధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచినప్పుడు, గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆ విధంగా పల్లెలన్నీ కూడా పచ్చగా పచ్చదనంతో ఉంచి ఈనాడు పట్టణాల్లో ఉన్నటువంటి, సొంత గ్రామంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉంటే తిరిగి వచ్చే విధంగా చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అదేవిధంగా జడ్పీ నిధుల నుంచి జడ్పీహెచ్ఎస్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు. ఒకసారి మేము విజిట్కి వస్తే మన గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా స్కూల్లో ఉన్న పేరెంట్స్ ఊరగానే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు. అక్కడికి వచ్చి మరి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు, పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో అక్కడ ఈరోజు కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేసుకుంటున్నాం. ఏదేమైనా కూడా గౌరవ శాసనసభ్యులకు, మా అందరికి కూడా లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమే ధ్యేయంగా మేమందరం కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి గ్రామ సర్పంచ్ గారికి, పాలకవర్గ సభ్యులకు
వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం జరిగింది. గ్రామానికి ఒక జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎట్లనో మనకి ఇది అట్లా. ఇక్కడ కార్యదర్శి గారు ఉండడం, ప్రతి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చుంటారు. రేపటి నాడు ఏ అధికారైనా రావచ్చు, ఏ శాసనసభ్యులు మీరు రావచ్చు, వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి విధంగా 20 లక్షలతోటి ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. మరి 5 సంవత్సరాల్లో గౌరవ సర్పంచ్ జాన్ గారి నేతృత్వంలో ఈ గ్రామంలో దాదాపు ఒక 20 సీసీ రోడ్లు పైన వేసుకున్నాం. దాంతో పాటుగా 40 ఇండ్లు నిర్మించుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గంగమ్మ గుడి దగ్గర నిర్మాణాలు కావచ్చు, ఇక్కడ బతుకమ్మ తంతలు కావచ్చు, హైమాస్ లైట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. పెద్ద డ్రైన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇటు గొల్లపల్లి రోడ్ నుంచి మనం ధర్మపురికి పోయే విధంగా, అంటే జాతీయ రహదారికి పోయే విధంగా గుట్రాజ్పల్లి పైనుంచి, గుట్రాజ్పల్లి సర్పంచ్ గారు ఉన్నారు, అక్కడ నుంచి మంచి బ్రిడ్జ్ చేసి కల్లడి మీదకి వెళ్ళి అక్కడ చేసుకోవడం జరిగింది. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొద్దిగా లేట్ అయినా కానీ దాదాపు పూర్తిగా వస్తుంది. మన సిమెంట్ ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. మిషనరీ మొత్తం కూడా కరీంనగర్లో రెడీగా ఉన్నది, మిషన్లన్నీ కూడా. మొన్న ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తుంటారు ఫోటోలు. మన పులాస చెందిన మన ఇన్ఛార్జ్ ఎంపీపీ రాజు గారు, మేము వెళ్ళి కూడా అక్కడ ఎండి సీడ్ ప్రాసెసింగ్ కేశవులు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఎల్ రమణ గారు, నేను కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. తప్పకుండా అది అతి త్వరలో పూర్తయి మన రైతన్నలకు లాభం చేయాలి. మరి లక్ష్మీపూర్ అంటేనే నిజంగా ఒక లక్ష్మి కలకల గ్రామం. ఆదర్శ రైతులు, ఆ రైతులు బాగుండడంతో భూమి లేని నిరుపేదలకు కూడా మంచి కూలి కూడా మంచి దొరికే పరిస్థితి. అలాంటి సందర్భంలో మెల్లగా చెరువు ఎండిపోయే పరిస్థితి ఉంటే, ఇంతకుముందు చెప్పినట్టు మిషన్ కాకతీయలో చెరువు చేయడమే కాకుండా ఆ చెరువుకు ఆధారమైన D64 కెనాల్కు అక్కడ కాంచెరువు దగ్గర తూము పెట్టించి కాంచెరువు నింపించి జాబ్తాపూర్కి వెళ్ళి నిరంతరం ఎండాకాలం కూడా ఇట్లా నీళ్లు ఉండే విధంగా మరి కృషి చేసినాం. దానికి కారణం ఏంటంటే ఈరోజు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న రైతన్నలకు చెప్తా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు పైన చాలామంది చాలా మాట్లాడతారు. ఏదైతే కాళేశ్వరం ద్వారా ఇప్పటికే కిందికి మనకు కరీంనగర్కి వెళ్ళి కిందికి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు పోతూ ఉండే, దాంతో మనకు పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిలువ ఉండడంతో 2 పంటలు మనం పొలాలు వేసుకున్నా కానీ ఎన్నడూ కూడా చెరువు కూడా ఎండకుండా ఉంచడం జరిగింది. పోయిన 4 ఏళ్ళకి వెళ్ళి ఎండాకాలం కూడా అన్ని చెరువులలో జలకళ. ఎండాకాలం ప్రతి చెరువు, గుట్రాజ్పల్లి లాంటి చెరువు కూడా మత దుక్కిన కాలం మనం చూసినాం. అనంతరం దానికి కూడా నీళ్లు పోయినాయి. కానీ ఇవాళ ఏం తెలుస్తూ ఉంది, అనంతరం రోడ్డాం దగ్గర, చెక్ డ్యామ్ దగ్గర ఇప్పుడు నీళ్లు లేవని చెప్పి నేను ఎవరో చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎండాకాలం కూడా అక్కడ చేపలు పట్టుకున్న పరిస్థితి. ముప్పారపు చెరువులో నీళ్లు తగ్గినాయని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అంతర్గామ చెరువులో వరదకాలం నుంచి నీళ్ళు వస్తుంటే నీళ్ళు ఇయ్యరయ్యా అని అధికారులను నేను అడిగితే, వరదకాలం ద్వారా మిడ్మానేరుకు సిరిసిలోకి తీసుకుపోయి అటు కిందికి తీసుకురమ్మంటున్నారు సార్, ఇంకొక రోజు ఆగుండ్రి అని చెప్పి 1,30 లక్షలతోటి తూమేసి పైప్ లైన్ పెట్టుకుంటే ఇవాళ అంతర్గామ చెరువు నీళ్లు మళ్ళీ అడుగంటే పరిస్థితి. అదే పోయిన 3 ఏళ్ళు ఎండాకాలం కూడా నిండా ఉండే. ఇట్లా బట్టపల్లి పోతారం కావచ్చు, చాలా చెరువులలో మళ్ళీ ఆ పరిస్థితి వస్తాం. నేను ఈ సందర్భంలో చాలామంది రైతులు ఉన్నారు, రాజకీయాలకు పోవద్దు. కేసీఆర్ సార్ మంది అట్లంటే లక్ష్మీపూర్లో నాకు బాగా తక్కువ ఓట్లు వచ్చిండే 2014లో. అట్లా అనుకున్నామా, బరాబరి చెరువు ఎట్లా నింపాలని ఆలోచన చేసినాం. చెరువు నింపేందుకు కెనాల్ దగ్గొట్టి కేసులు చేసుకున్నారు. చచ్చా గట్ల కేసులు కావద్దు, ఎన్నటికి కూడా దానికి ఒక తూము పెట్టాలి, గత పాలకులు పెట్టకపోయి అని చెప్పి వెళ్తురుతో తూము పెట్టి అటు కాంచెరువు నింపించి కాంచెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చినాం. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినా కానీ దానికంటే ముందు కూడా ఇక్కడ కొందరు రైతులు, నేను, అప్పుడు రజనీ మేడం అని నీటిపారుదల శాఖ డి మేడం ఉండ్రి, అందరం కలిసి గుట్టల పలకడ కూడా తూము చూసి వచ్చినాం. మరి ఆడికెళ్ళి ఆ శంకరన్న చలిగల తన వ్యవసాయ కేంద్రంలో పనిచేస్తే మామిడి తోట ఉండే, తనను కొద్దిగా అడుగుతా ఉర్రలు పడేద్దాం, అట్లానే తీసుకొద్దామని అట్లా ఆలోచన చేసాం. అంటే ఏదైనా కానీ గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నాం,
మనం ప్రజల కోసం చేసినాం అనుకోవాలి. మరి కాలువలు అప్పుడు కాంగ్రెస్ కాలంలో తవ్వింది, ఎప్పుడో తవ్వినాయి కదా, నాకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలనుకున్నామా? ఆ నీళ్లు నింపే విధంగా వరద కాలువలు అంతకుముందు బండలు కనబడుతుండే, వరద కాలువ నింపితే మళ్ళీ కాలువ వేసుకుంటే అంతర్గామ చెరువులకు నీళ్ళు వస్తుండే. అప్పుడు మత్తడి దుంకి దరూరు వాగుల పడి మోతచెర్లకు వెళ్ళి ముప్పరపు చెర్లకు పొలసాదానికి పోతాయి, అనంతరం బాగుదానికి పడతాయి. అట్లా నిరంతరం అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రక్రియ. అక్కడ ఏదో మేడిగడ్డ ఒకటి పలుగొచ్చి 86 పాటకు గేట్లు ఉంటాయి, అలాగే ఒక్కటి పోయింది 20 నంబర్, ఆ పక్కే దెబ్బతిన్నాయి, చేసుకోవాలా. ఓసారి మనం ఇల్లు కట్టినప్పుడు కాదా, అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ తప్పులుంటే ఎంక్వైరీ చేయాలి, జైలుకు పంపుతారా, ఏం చేస్తారా, తప్పుడు చేస్తారు. కానీ ఇవాళ కాళేశ్వరం నుంచి నీళ్లు కిందికి తీసుకుపోకుండా మన SRSP నీళ్లు తరలిస్తున్నారు. రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. నేను నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఇవాళ ఇటు బడపల్లి పోతారం కావచ్చు, చిత్రవేణిగూడెం కావచ్చు, తల్లధర్మవరం కావచ్చు, కట్కాపూర్, దావనపల్లి ఎక్కడ కూడా సరిగా నీళ్లు పోతలేవు, ఇటుకల్లో కూడా సరిగా నీళ్ళు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. మరి ఎండాకాలం ఇబ్బంది పడకుండా పోయిన 4 సంవత్సరాలు ఈ చెరువులు ఎట్లయితే ఉండాలనో అట్లే ఉంచే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కూడా అదే రకంగా కృషి చేయాలి. ఎర్రటి ఎండాకాలంలో కూడా జగిత్యాల నియోజకవర్గంలో 90% చెరువులు నిండుగా ఉండే, నీళ్లతోటి ఉండే, బాయిలలో నీళ్లు ఉండే, రోగిలో నార్లు పోసుకునేటట్టుండే, అదే పరిస్థితి కల్పించాలి. నా సహకారం కూడా ఉంటుంది. శాసనసభ్యునిగా అధికార పార్టీ వాళ్ళను ఈ సందర్భంలో లక్ష్మీపూర్ గ్రామం ద్వారా కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, ఇక్కడికి ఓడిపోయిన నాడు కూడా కవితమ్మని తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చినాం, అన్ని పనులు చేసాం. ఇవాళ ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఒకటే రకంగా రాజకీయాలు చేయాలి. అభివృద్ధిలో ఎక్కడ కూడా మనం పార్షియాలిటీ చూపించద్దు. పార్షియాలిటీ అంటే ఏమంటారు, అసమానతలు చూపించద్దు. అభివృద్ధి చేసేటప్పుడు సమానంగా పోవాలి. అంతగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఇచ్చి మంచిగానే ఉన్నది, గ్రామ పంచాయతీ ఇంతకంటే మంచిగా ఉన్నది, ఇంకోటి కొత్తగా మంజూరు చేసి నీ ఊరు కూడా చేసినామని చెప్పడం కాదు. ఇవాళ అంతగా చెరువులు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, కిందికి నీళ్ళు తీసుకుపోతా ఉన్నారు. ఇప్పటికే అధికారులకు చెప్పినాం. ఇట్లా ఒక్క అంతర్గామనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కేసీఆర్ గారు 46,000 చెరువులు 9,000 కోట్లతో తప్పింది. 46,000 చెరువులు. మరి అలాంటి చెరువులు, గొలుసుకట్టు చెరువులు మళ్ళీ నిండుగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వివిధ విషయాలు నేను విమర్శలకు పోదలుచుకోలేదు. మీకు అవసరం ఉన్న అతి ముఖ్యమైన చెప్పినాం. అట్లనే డబల్ బెడ్రూమ్ అన్ని కోట్లతో కట్టాం, కరెంటు నీళ్ళకు కూడా నిధులు మంజూరు చేసాం. అవన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఇక్కడ ఇండ్లు వాళ్ళు అడిగారు, మరి నీళ్లు కరెంటు వస్తలేదని దానికి నిధులు మంజూరు చేసినాం. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక రాగానే మీద పడ్డట్టు చేయొద్దని చెప్పి నేను కొంత ఓపిక పడుతున్నాను. ఎందుకంటే రాజకీయాలకి నేను పాత దానికి వదలుచుకోలేదు. మీ ఊర్లో కూడా కనబడుతుంది, ఇక్కడ చొక్కరావు గారు తాతనే, కానీ అంత దూరం పోను. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండ్రి, పనులు అడిగారు, చేసుకున్నారు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్లమ్మ గారు ఎమ్మెల్యే ఉండే, 2009 పడ్డారు, వాళ్ళు చేసుకున్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండ్రి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నా నేను శాసనసభ్యులుగా ఖచ్చితంగా అడుగుతాం, పని చేయించుకుంటాం. ప్రభుత్వం ఉంటే పని ఎట్లా చేయాలి, లేకుండా ఎట్లా చేయాలి చిన్నప్పటికెళ్ళి తెలుసు నాకు. తప్పకుండా ఇలా కొత్తని కాదు, రాజకీయాలకు గెలిచి లేట్గా వచ్చిన పోటీలకు కానీ రాజకీయాలు ఏంది, అభివృద్ధి ఏంది అనేది చిన్నప్పటికే తెలుసు. నేను ఈ సందర్భంలో నా తమ్ముడు జాన్ గారికి కావచ్చు, ఎంపీటీసీ గారికి, మన గ్రామస్తులు ఇండ్లు వచ్చిన వాళ్ళకు తెలియజేస్తున్నా. ఏదో కట్టించినాం కదా, 2.5 కోట్లు పైన ఖర్చు పెట్టినాం, ఇడిచిపెడతామని కాదు. మిగతా 20 లక్షల పని మిగిలింది నీళ్ళ కరెంటుది. తప్పకుండా నేను ఆల్రెడీ ఇండ్ల మంత్రిని కలిసి వచ్చినమ్మా, ఇండ్ల మంత్రిని కలిసి వచ్చినా అని చెప్పి ఇక్కడ మనకిప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులే కట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, మేమందరం స్టేజ్ మీద ఉంటే కూడా ఆ రోజు చెప్పొచ్చిన, నేనేం హెచ్చలో పోతలేను, ఇండ్ల మంత్రిని కలిసి వచ్చిన ఇటువంటి పనులు మిగిలిపోయినాయి, జగిత్యాల కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయి, అవి చేయాలని చెప్పినాం. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వచ్చిన సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొద్దిగా ఉందని. తప్పకుండా ఈ రాజకీయం అని కాకుండా ప్రజల సమస్యల పట్ల కొంత అవగాహన పెంచుకున్నాం. తప్పకుండా మీ పక్షాన ఉంటాం. బేసిజాలకు పోకుండా ఏదో ఈ ఊరు ఔరని చూడకుండా అభివృద్ధిలో పోటీ పడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.